నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ చింతమణి ఆర్ట్స్. సో మన ఫెస్టివల్కి ఇంకా కేవలం 51 డేసే ఉన్నది. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడ మన చింతమణి ఆర్ట్స్లో అమ్మవారి విగ్రహం కూడా రెడీ చేయించిండు మన మల్లేష్ భాయ్, ఇంకా సాయి భాయ్. జై శ్రీరామ్. మల్లేష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. సో చాలా బాగుంది అవుట్పుట్ అమ్మవారిది. ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ కూడా చూసుకుందాం. సో చెప్పాలి మల్లేష్ భాయ్, ఈసారి అమ్మవారి విగ్రహాలు మీరు ఎన్ని చేస్తారు, అంటే ఎన్ని డిజైన్స్లలో ఉన్నాయి? బొంబాయి ఒక ఫైవ్ డిజైన్ చేస్తున్నాం మనం, బొంబాయి స్టైల్లో. ఓకే, మనం ఇంకోటి మన దుల్పేట్ స్టైల్ లాగా చేస్తున్నాం మనం. గ్రేట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వ్లాగ్లో మన ముంబై కాన్సెప్ట్లో ఏవైతే ఇక్కడ విగ్రహాలు చేస్తారో ఆ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అండ్ ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై భవానీ, వీర్ శివాజీ. సో ఫ్రెండ్స్, మన శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అమ్మవారి విగ్రహం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారికి పట్టగొలుసులు అండ్ మంచి వైబ్రెంట్ పింక్ శారీ అనమాట. బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు, మంచి వెల్వెట్ క్లాత్. అండ్ అదేవిధంగా ఆభరణాలు కూడా ఇక్కడ పెట్టేశారనమాట. అండ్ ఒక్కసారి దగ్గర వ్యూ చూసుకుందాం. మంచి లెన్స్ ఫినిషింగ్ అండ్ అదేవిధంగా ఇక్కడ కుందన్ వర్క్ కూడా చేపించారు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఓం ఉన్నది అండ్ అమ్మవారి కిరీటం కూడా మంచి స్టోన్ వర్క్. సో ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. మంచి స్టోన్ వర్క్, అదేవిధంగా వెంట్రుకలు. సో చాలా రియలిస్టిక్, న్యాచురల్గా ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి గాజులు కూడా చూసుకోవచ్చు. సో చెప్పాలి మల్లేష్ భాయ్, అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది? ఇది ఒక 8 ఫీట్ అన్న అమ్మవారు. 8 ఫీట్ హైట్. సో మరి అమ్మవారి విగ్రహం ఇది ఒకటే డిజైనా, ఇంకా వేరే కూడా చేస్తున్నారా? ఇంకా చాలా ఉన్నాయన్న డిజైన్లో. ఓకే, సో స్టార్టింగ్ హైట్ ఎంత, మాక్సిమం ఎంత? 8 ఫీట్ నుంచి మనం 15 ఫీట్ వరకు చేస్తున్నాం మనం. 8 to 15 ఫీట్, ఓన్లీ 15 ఫీట్ వరకే. అప్ టు 15 ఫీట్. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు మనకు ఈగల్ వింగ్స్ అన్నమాట. అదే విధంగా మధ్యలో ఓం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపల ఏమేం విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అదైతే తెలుసుకుందాం బుకింగ్కి. సో లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ బబ్బర్ షేర్. చెప్పాలి మరి ఎట్లా, ఇది వినాయకునికి మనం యూజ్ చేస్తారా? దుర్గామాత కోసం అన్న. దుర్గామాత. సో చాలా పెద్దగా ఉన్నది, పెద్ద లయన్ అనమాట. అండ్ ఫేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో కూడా మనకైతే అమ్మవారు ఉన్నారు. మరి ఈ బ్యాక్ డ్రాప్ దేనికి? ఇది ఒక గణేష్ ఉందన్న, వినాయకునికా. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శేష్నాగ్. సో ఈ డై కూడా రెడీ అయిపోయింది. సో మంచి స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. ఎట్లా మరి విగ్రహం అవైలబుల్ ఉందా? బుకింగ్ అన్నది, బుక్ అయిపోయిందా? ఓకే. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు, ఇది బుకింగ్ అన్న, గదా పైన హనుమంతుడు. ఓకే, చాలా బాగున్నది. అండ్ స్వామివారి మెడలో లాకెట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మన నరసింహ స్వామి లాకెట్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు చతుర్భుజాధారి, ఇది బుకింగ్ అన్న. సో 6 హ్యాండ్స్ అనమాట. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారికి టోటల్ 6 హ్యాండ్స్, పెద్ద చెవులు. మరి అవైలబుల్ ఉందా? లేదన్న, బుకింగ్ అన్న, బీదర్ నుంచి బుకింగ్. బీదర్కి వెళ్తుంది. ఓకే, తర్వాత ఇంకొక పెద్ద విగ్రహం బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నాగం పాము అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు, పాముకు వచ్చేసి 2 చేయిలు ఉన్నాయి, మంచి బాడీ కూడా ఫినిషింగ్ బాగుంది అనమాట. 3 పడగల పాము. సో ఎట్లా మరి? ఇది బుకింగ్ అన్న. బుకింగ్ ఉందా? ఓకే. సో ఫస్ట్ లైన్లో ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకు కూర్లో, ఇక్కడ వచ్చేసి మనకు లయన్. సో చెప్పాలి, ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్లో వినాయకుడు అనమాట. సో టోటల్ 4 హ్యాండ్స్, చతుర్భుజాధారి. చెప్పాలి, ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. ఒక్కసారి అక్కడ చూసుకుందాం. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు సుమారు వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? ఒక 16 ఫీటా 18 ఫీట్ ఉందన్న. సో 18 ఫీట్ హైట్ విగ్రహం. స్వామివారు వచ్చేసి మనకు తిరుపతి బాలాజీ రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. ఫుల్ అలంకరణ, అదేవిధంగా గజమాల. సో ఇది అవైలబుల్ ఉందా? బుకింగ్ అన్న, బుకింగ్ స్పెషల్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు పార్వతీదేవి నాట్యం వేస్తున్నట్టు అనమాట. సో వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. సో మంచి ఫినిషింగ్, చాలా బాగుంది. కింద వచ్చేసి పాము. ఎట్లా మరి, ఇది అవైలబుల్ ఉందా? బుకింగ్ అన్న. ఇది కూడా యాజ్ పర్ బుకింగ్ అంట, చాలా బాగుంది. అండ్ అదేవిధంగా ఒక్కసారి లోపల చూసుకుందాం. మయూర్ పైన కూర్చున్న వినాయకుడు. సో చెప్పాలి, ఇది బుకింగ్ అన్న. ఇది కూడా యాజ్ పర్ బుకింగ్. ఓకే, నైస్. ఇది అయ్యప్ప మోడల్ చేసినామన్నా. ఓకే, రీసెంట్లీ చేసినాం. ఇది ఒక అవైలబుల్ ఉందన్న. ఓకే. సో ఫ్రెండ్స్, ఎవరికన్నా మనకైతే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో విగ్రహం కావాలనుకుంటే పులి పైన కూర్చున్న వినాయకుడు ఇదైతే అవైలబుల్ ఉంది, చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ 2 మోర్ పైన నుంచోని అయితే సవారీ చేస్తున్న వినాయకుడు, చతుర్భుజాధారి. బుక్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకైతే లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తి కాన్సెప్ట్ అనమాట. అవైలబుల్ ఉందా? ఇది బుకింగ్ అన్నది. బుకింగ్. ఓకే, చాలా బాగుంది. తొండం కూడా చాలా నీట్గా ఉంది. సో చిన్న విగ్రహాలు ఎట్లా మరి, ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? అన్ని బుకింగ్ అయిందన్న, చిన్న అన్ని బుక్ అయిపోయినాయి. సో స్మాల్ సైజ్లో చూసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ పొజిషన్లలో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ బుక్ అయిపోయినాయి, అన్ని బుకింగ్. ఓకే, ఇది కూడా అయ్యప్ప స్వామి టైప్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచున్న వినాయకుడు ఈ పైన నుంచొని ఉన్నాడు, అర్ధనారి అన్నది. ఓకే, అర్ధనారీశ్వరు. ఇంకా వర్క్ నడుస్తాను అన్న, ఇది బుకింగ్ అన్న. బుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు.
ఇది కూడా బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి ఒక పెద్ద పాము పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తుంది. టోటల్ 6 హ్యాండ్స్. ఇది ఎట్లా మరి అవైలబుల్ ఉందా? బుకింగ్ అనేది ఇది కూడా బుక్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ బ్యాలెన్సింగ్ గణపతి చెప్పాలి మళ్ళీ ఇది అవైలబుల్ ఉందన్నది. అవైలబుల్ ఉందా? ఓకే, సో బ్యాలెన్సింగ్ గణపతి అయితే అవైలబుల్ ఉంది. టోటల్ 6 హ్యాండ్స్. అండ్ అమ్మవారు అయితే చూసుకున్నా చాలా బాగుంది అవుట్పుట్. ఒక్కసారి కార్నర్కి వెళ్దాం. సో చెప్పాలి మలేష్ భాయ్, ఈసారి ఇంకా మన దగ్గర ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి? ఒక 30 అవైలబుల్ ఉందన్న. 30 విగ్రహాలు. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. టోటల్ స్వామి వారికి ఇక్కడ 6 చేలు వచ్చేసి మనకు లడ్డు ఉంది. ఇక్కడ శంఖం బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకైతే ఆరామ్సే ఇట్లా కొంచెం రెస్ట్ తీసుకొని ఉన్నాడు వినాయకుడు. మరి బుక్ అయిందా? బుక్ అన్న అవైలబుల్ లేదు. ఓకే, తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం ఇది ఒక అవైలబుల్ అవైలబుల్ ఉందా? ఓకే, నరసింహ స్వామి, అదేవిధంగా ఇక్కడ ప్రహ్లాదున్ కాన్సెప్ట్ అన్నమాట. సో స్వామి వచ్చేసి తొడపైన కూర్చోబెట్టుకున్నాడు. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. ఎంత ఉంటుంది హైట్? ఇది 12 ఫీట్ ఉంటుంది అన్న. 12 ఫీట్. ఓకే, తర్వాత ఇక్కడ ఈ విగ్రహం అవైలబుల్ అన్నది. ఇది అవైలబుల్ ఉంది. ఇది స్టాండర్డ్ మన ముంబై కాన్సెప్ట్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా సంగారెడ్డి నుంచి. సో వాళ్ళు ఈ విగ్రహం బుక్ చేసుకున్నారు. శివుని రూపమా ఇది? అవునన్నా. ఓకే, చాలా బాగుంది. బాలుడు శివుడు. ఓకే, సో బాల రూపం అన్నమాట. బాల రూపం. ఓకే, ఇక్కడ 6 హ్యాండ్స్ విగ్రహం. ఎంత ఉంటుంది హైట్? ఇది 11 ఫీట్ ఉంటుంది. 11 ఫీట్. సో మలేష్ భాయ్ ఇక్కడ మరి ఏమొస్తుంది స్వామివారి చేయిలో? శంఖం వస్తుంది అన్న. శంఖం, త్రిశూలం వస్తుంది. శంఖం ఇంకా త్రిశూలం. బాగుంది. ఇది అవైలబుల్ ఉందా? అన్న అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు మోదక్ తింటున్నా అనమాట. అండ్ పైన హెయిర్ స్టైల్ కూడా చూసుకోవచ్చు. బాగుంది. చెప్పాలన్నా ఇది అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది. సో ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం. ఇక్కడ కొంచెం అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ ఇదైతే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందన్న. ఓకే, నైస్. అండ్ ఇది ఇక్కడ అవైలబుల్ ఉందన్న. ఓకే, సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళ వర్క్షాప్లో ఒక 20 to 25 మూర్తులు ఇంకా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకు నంది పైన నాట్యం వేస్తుండు. ఎట్లా మీద అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే, ఇది కూడా స్పెషల్ విగ్రహం. ఇక్కడ ఇంకొకటి మనకైతే చించుపోక్లి చింతమని కాన్సెప్ట్ బుకింగ్ అన్న. ఇది బుక్ అయిపోయింది. బుకింగ్. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం ఇక్కడ మల్లారి గణపతి బుక్ అయిపోయింది. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ పాములు ఉన్నాయి అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఒక పెద్ద కొండ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తుంది. మరి ఎట్లా అవైలబుల్ ఉంది? అవైలబుల్ ఉందన్న. ఓకే, సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు స్వామివారి వెనకాల వచ్చేసి మనకి శేషనాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పాము అనమాట. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక నాట్యం వేస్తున్న వినాయకుడు చెప్పాలి మలేష్ భాయ్ ఎంత ఉంటుంది హైట్? ఇది 12 ఫీట్ ఉంటుంది అన్న. సో 12 ఫీట్ హైట్. అండ్ ఒక కొండ పైన నుంచొని దర్శనం ఇస్తాడు. ఒక్క కాలు పైన ఉన్నమాట. అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే, నైస్. సో తర్వాత ఇది ఇంకొక స్టాండింగ్ గణపతి. ఇది అవైలబుల్ ఉందన్న. ఇది కూడా అవైలబుల్ ఉందంట. సుమారు మనకైతే ఒక 12 to 13 ఫీట్ హైట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మన సూర్యచక్ర. అండ్ సూర్యచక్ర పైన అయితే నుంచొని అయితే దర్శనం ఇస్తున్నాడు. సో టోటల్ స్వామికి వచ్చేసి ఇక్కడ 10 హ్యాండ్స్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పువ్వు పైన కూర్చున్న వినాయకుడు టోటల్ 6 హ్యాండ్స్. ఇది కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ శంఖం. సో మరి శంఖం కాన్సెప్ట్లో విగ్రహం ఉందా? అయిపోయిందన్న. బుకింగ్ అయిపోయింది. ఓకే, సో శంఖం పైన కూర్చున్న వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. అండ్ అదే విధంగా ఇక్కడ మోర్. సో మోర్ పైన కూర్చొని దర్శనం ఇస్తుంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కచ్వా. ఎవరికైనా టాటాయిస్ కాన్సెప్ట్లో విగ్రహం కావాలనుకుంటే మన శ్రీ చింతామణి ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. ఎంత ఉంటుంది హైట్? ఇది 14 ఫీట్ ఉంటుంది అన్న. ఓకే, 14 ఫీట్. తర్వాత ఇక్కడ నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు మరి అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు శివున్ కాన్సెప్ట్ నంది మహారాజ్ కావాలనుకుంటే మన శ్రీ చింతామణి ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. తర్వాత బ్యాలెన్సింగ్ గణపతి చెప్పినాను కదా, ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇక్కడ 6 చేల వినాయకుడు చెప్పాలి మలేష్ భాయ్. ఇది ఒక అవైలబుల్ ఉంది ఈ లైన్లో. ఓకే, ఇంకొక స్పెషల్ విగ్రహం. సో తమ్ముడు చెప్పాలి. యాక్చువల్గా ఇది నేను చూసిన పేజ్లో బాగా వైరల్ అయిన ఒక పెద్ద పాము. అండ్ ఇక్కడ రాక్షసుని అయితే హతమారుస్తుంది, చంపేస్తున్నాడు, కాలుతో దంతుండ అనమాట. ఇక్కడ మనకైతే రాక్షసుని కూడా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వినాయకుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ఫ్లాట్ ఉండ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్ టు ద గ్రౌండ్. సో చెప్పాలి మలేష్ భాయ్ విగ్రహం గురించి. ఈ విగ్రహం ఏంటంటే ఇంకోటి మనది హైదరాబాద్లో, ఇంకోటి బొంబాయిలో. ఈ విగ్రహం కస్టమర్కి ఏం చెప్పినా ఇది చింతామణి ఒక స్పెషల్ పీస్. ఇది అది ఇక్కడ ఇంకా ఎక్కడ వేరే వర్క్షాప్లో కనిపించిన అమౌంట్ రిఫండ్ ఇస్తా అని అన్నాను. ఓకే ఓకే, చాలా బాగుంది. సో మేము కూడా ఫైనల్ అవుట్పుట్ గురించి వెయిట్ చేస్తున్నాం. మరి ఇక్కడ పాముకి ఎన్ని పడగలు వస్తాయి? 3 పడగలు వస్తుంది. 3 పడగల పాము. ఓకే, సో మరి ఇది మహారాజా పోజ్లో ఉన్న వినాయకుడు అవైలబుల్ ఉంది. ఇది అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం. వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఎట్లా మరి వినాయకుడు ఉన్నాడు? అవైలబుల్ ఉంది. ఇది కూడా అవైలబుల్ ఉంది. అండ్ అదే విధంగా కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ
ఇది కూడా పొజిషన్ బాగుంది అనమాట. ఇది బాగా ట్రెండ్ అయింది ఈ మధ్యలో సోషల్ మీడియా. అవునా సో చెప్పాలి ఈ వినాయకుడు అవైలబుల్ ఉందన్న ఇది. ఈ వినాయకుడు కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి ఒక పెద్ద కొండపై నుంచి దర్శనం ఇస్తున్నాడు, శివుని రూపం. సో చెప్పాలి మలేష్ ఇది భాయ్, బుకింగ్ అన్నది. బుక్ అయిపోయింది. చేలో వచ్చేసి మనకు పాము, నాగం పాము. అదేవిధంగా ఇది కొంచెం డిఫరెంట్ పొజిషన్ చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇది ఇంకొక డిఫరెంట్ పొజిషన్. ఒక్కసారి వేర్ లైన్కి వెళ్దాం, యాక్చువల్గా తక్కువ గ్యాప్ ఉంది. సో మలేష్ భాయ్ చెప్పాలి మన టైమింగ్స్ ఏంటి మరి? మన టైమింగ్స్ అన్న మార్నింగ్ 10 to నైట్ 10 అన్న. ఓకే, మార్నింగ్ 10 to నైట్ 10. మరి ఇప్పుడు కూడా ఇంకేమైనా కస్టమైజేషన్ తీసుకుంటున్నారా? లే అన్న, అయిపోయింది అన్న. అయిపోయిందా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ అన్ని వినాయకులు కూడా మనకైతే సుమారు ఒక 12 feet హైట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు తొండం కూడా మంచి రొటేటింగ్ ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ పెద్ద తొండం అండ్ ఒక్క కాలు పైన అయితే నుంచొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారి జట 6 pack. సో చెప్పాలి ఎట్లా ఇది శివుని రూపం? శివన్ రూపం అన్న, బుకింగ్ అన్న. బుకింగ్ అయిపోయింది, చాలా బాగుంది ఇది కూడా. సో శివుని రూపం అన్నమాట. అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది మలేష్ భాయ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు 6 back బాడీ, ఇది కూడా హనుమంతుడు. అన్న ఓకే, బజరంగ్ బలి. అందరైతే ఒక్కసారి జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో చెప్పాలి మలేష్ భాయ్ ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? ఇది చింతామణి బుకింగ్ అన్నది. చింతమని. ఓకే, నైస్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆల్ వినాయకుడు, బుకింగ్ ఉంది అన్నది. ఇవన్నీ బుక్ అయిపోయినాయి ఈ లైన్లో. సో ఫస్ట్ లైన్లో చూసుకుందాం, ఇక్కడ శివుడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ అండ్ శివుడు అనమాట, 6 pack బాడీ. అండ్ వెనకాల జట, మెడలో వచ్చేసి మనకు రుద్రాక్ష మాల, పాములు. సో చెప్పాలి ఇది అవైలబుల్ ఉంది. ఇది అవైలబుల్ ఉంది. ఒక పెద్ద కొండ పైన వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న రూపంలో దర్శనం ఇస్తుంది, అవైలబుల్ ఉంది. తర్వాత ఇక్కడ త్రిమూర్తి 3 తలలు, చెప్పాలి మలేష్ భాయ్, అవైలబుల్ ఉంది అన్నది. ఇది కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పగడి గణేష్, ఇది అవైలబుల్ ఉంది అన్న. ఇది కూడా అవైలబుల్ ఉందంట. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్ లయన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పెటల్స్ ఉన్నాయి, మన లోటస్ పెటల్స్. ఈ విగ్రహం అయితే బుకింగ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి చేలో వచ్చేసి మనకు చక్రం వస్తుంది, విష్ణు చక్రం. సో ఆ ఫింగర్ అయితే ఇచ్చారనమాట, అది కస్టమర్ చాయిస్. ఇది అవైలబుల్ అన్న. ఇది కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ కూర్ అనమాట, బాగున్నది. సో చెప్పాలి ఈ లైన్లో మనకు ఏ హైట్ నుంచి ఏ హైట్లో విగ్రహాలు అవైలబుల్ ఇది ఉన్నాయి? బుకింగ్ అన్న. ఏదంటే హైట్ అనేది ఒక 11 feet నుంచి 12 feet అవైలబుల్ ఉందన్న. ఓకే, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అవి? ఒక 15 విగ్రహాలు ఉన్నాయన్న. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్న వాళ్ళ వర్క్షాప్లో కస్టమైజేషన్ విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఒక 12 feet 14 feet 15 feetలో కూడా విగ్రహాలు ఉన్నాయి. సో ఫటాఫట్ అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. ఈరోజు తొలి ఏకాదశి అండ్ ఇంకా మన ఫెస్టివల్కి కేవలం 51 days ఉంది. సో టైం కూడా ఎక్కువ లేదు. మరి మన బప్పా లవర్స్కి ఏం చదువు అనుకుంటున్నాం మలేష్ భాయ్? అన్న హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ చెప్పాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సపోర్ట్ వల్ల ఈరోజు బుకింగ్ మంచిగా అయింది. అంతా మన బప్పా ఆశీర్వాదం. ఇంకోటి ఏంటంటే అవైలబుల్ ఓన్లీ చింతామణికి 28 అవైలబుల్ ఉంది అన్న. 28 ఉంది అంతే. కస్టమైజేషన్ లేవు అన్న కస్టమైజ్. మరి చిన్న విగ్రహాలు ఎట్లా? చిన్న విగ్రహాలు ఆల్ క్లోజ్ అన్న, బుకింగ్ క్లోజ్ అన్న. క్లోజ్ అయిపోయింది, 20 days బిఫోరే క్లోజ్ అయిపోయింది అన్న. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ మలేష్ భాయ్, మంచిగా అనిపించింది. నేను కూడా చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీసినాను, అవుట్పుట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత అయితే నేను కూడా వెయిట్ చేస్తాను వ్లాగ్ ఎప్పుడు తీద్దామనేసి. సో థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్. జబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః.